నా ఇద్దరు బిడ్డల దగ్గరికి తల్లి తండ్రి కలిసి వెళ్ళలేము. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేను శాంతిని. ఇది సార్ అంటే నా ఆవేదన ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అమ్మ లీగల్ డైవర్స్ తీసుకోలేదు, ఎట్లా చేస్తారు సార్ ఇది? నేను అడిగినంత తప్పు ఉందా? ప్రజలు నిర్ణయించాలి. నేను అడిగేది తప్పైతే ప్రజలు నిర్ణయించాలి. ఆమె లీగల్గా డివోర్స్ తీసుకున్నాము అనే చెప్తుంది, మీరు తీసుకోలేదని. లీగల్గా డైవర్స్ తీసుకుంటే చూపించమని సార్, లీగల్ డైవర్స్ చూపించండి. వెర్ ఇస్ లీగల్ డైవర్స్? మీరు ఎప్పుడైనా సుభాష్ రెడ్డితో మాట్లాడారా? 2 సార్లు మాట్లాడాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసిన తర్వాత దీంట్లో పోతిరెడ్డి సుభాష్ అనే పేరు వచ్చింది. ఎందులో? ఈ మెడికల్ డాక్యుమెంట్స్, ఇవి ఒరిజినల్ కేస్ షీట్స్ ఫ్రమ్ హాస్పిటల్. సో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అడిగాను, శాంతి అడిగాను కూడా సార్. ఈ డాక్యుమెంట్ హస్బెండ్ గాను ఈ డాక్యుమెంట్స్ తీసిన తర్వాత 2 వీక్స్ అతని మీద ఇన్వెస్టిగేట్ చేశాను. ఎవరు ఈ పోతిరెడ్డి సుభాష్? ఏమనుంది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు? ఇక్కడ ఫాదర్ హస్బెండ్గా రాశారు, సిగ్నేచర్ పెట్టాడు. ఇందులో హస్బెండ్గా పెట్టాడు, ఫాదర్గా పెట్టాడు. దానికి ఆన్సర్ ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే శాంతి పిలిచింది, నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, పోయి సిగ్నేచర్ పెట్టినాడు. ఇది ఆన్సర్ సార్. అది ఏంటంటే ఒక ప్రభుత్వ న్యాయవాది ఆయన పిలిస్తే వెళ్ళి ఫాదర్గా హస్బెండ్కి సిగ్నేచర్ పెడతాడా? చదువులేని వ్యక్తి అనేది అదే. అంటే ఈ డాక్యుమెంట్ ప్రకారం బిడ్డ పుట్టినప్పుడు సుభాష్ రెడ్డే తండ్రిగా సంతకం చేశాడు. ప్లాంటెడ్ అయ్యుండొచ్చు, అతను ప్లాంటెడ్ అయ్యుండొచ్చు కదా. హీ మే బి ఫ్యాబ్రికేటెడ్. అదే అంటుంటా. అందుకే దట్ ఈస్ వాట్ ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. తప్పు చేయట్లేదు, తప్పు పట్టట్లేదు, ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. నేను మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ ప్రకారం కూడా సుభాష్ రెడ్డే కనిపిస్తున్నప్పుడు మీరు సుభాష్ రెడ్డి శాంతి మీద ఫైట్ కాకుండా ఎందుకు ఇంకొకరి పేరు తీసుకొస్తారు? నాకు అన్యాయం చేసిన వాడిని సార్ మిమ్మల్ని కొడితే వదిలేస్తారు? ఒకరిని మీకు అన్యాయం చేసిన వదిలేస్తారు? నేను ఒకటి స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను సార్. మిమ్మల్ని దెబ్బ కొడితే వదిలేస్తారా? ఖచ్చితంగా వదలను, ఖచ్చితంగా. నేను అదే చేస్తున్నా సార్. నేను అనేది అదే. ఇప్పుడు కొత్త సంపుతా అనట్లేదు. నేను నాకు ఈ పవిత్రమైన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం మీద ఎంతో గౌరవం ఉంది. నా మ్యారేజ్ కూడా అలాగే చేసుకున్నాను. ఈ విధంగా చేసిన వాడిని మనం శిక్షించాలా లేదా ప్రజలను అడుగుతానని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు ఎవిడెన్స్ తీసుకున్నారు. నా డౌట్ వెరీ ఫస్ట్ నుంచి అడుగుతుంది అదే. మీరు మదన్ మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న పోరాటాన్ని నేను తప్పు పట్టట్లేదు, మీరు న్యాయం అడగటాన్ని తప్పు పట్టట్లేదు. బట్ ఏ న్యాయం అడుగుతున్నారు అన్న దాన్ని మాత్రం నాకు జరిగిన అన్యాయానికి చేసిన కల్ప్రిట్ ఎవరు ముందుకు రావాలి. టెక్నికలీ మీరు ఎవిడెన్స్ సేకరించారు కదా, అందుకే కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈ ఎవిడెన్స్ లో కూడా సుభాష్ రెడ్డి కనిపిస్తున్నాడు, మీరు ఆ ఫోటోల్లోనూ సుభాష్ రెడ్డి కనిపిస్తున్నాడు. ఇవి కనిపించినప్పుడు మీరు సుభాష్ రెడ్డిని పక్కకు గెంటేసి, బాబు నువ్వు కాదంటే నేనేరా నాయన అనేమో సుభాష్ రెడ్డి అంటే అదే శాంతి కాలింగిరి గారు 12 నెలలు నేను తండ్రి, ఆ బిడ్డకు నేనే తండ్రి అని నమ్మించింది. ఎవరిని? నాకే చెప్పి. మిమ్మల్ని ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఇంకొకటి కానీ లేదు. అదే నేను భర్తని సార్, భర్తకి డాక్యుమెంటరీ నేను అదే అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆమె ఒకసారి ఏది మీ దగ్గర ఉన్న విడాకుల ఒప్పంద పత్రం. ఓకే, ఇదా? మీ దగ్గర ఉంది. ఓకే, ఆ పత్రాన్ని చూపించి ఇదిగో మేము. ఒక నిమిషం సార్, జస్ట్ సారీ ఫర్ ఇంటరప్షన్. మేము 2016లో డైవర్స్ తీసుకుంటే 2017లో ఇంకోలులో వీడియో అక్కడ 2017 అదే ఫ్యాబ్రికేటెడ్ కదా, మళ్ళీ దీన్ని కూడా అంటారేమో, దాన్ని ఏమంటారు, మార్ఫింగా లేకపోతే డేట్స్ పెట్టినా అంటారేమో. 2016లో విడాకులు తీసుకుంటే 2017లో అక్టోబర్లో ఎట్లా ఫోటో? 2017 ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది కూడా మార్ఫింగ్ అంటారు మలకొంప బీచ్ లో. ఎక్కడ బీచ్ ఇది? ఇంకోల్ మా కో బ్రదర్ ఎవరు ఇందులో? ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు. అదే కో బ్రదర్ వైఫ్ అంటే శాంతి వాళ్ళ సిస్టర్, సెకండ్ సిస్టర్. ఒక్కసారి ఫోటో మీరు ఫ్లాష్ చేయండి, 2017 డేట్ ఫ్లాష్ చేయండి విత్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, నేను పిల్లల ఫేస్ కవర్ చేస్తున్నాను. 2016లో విడాకులు తీసుకుంటే ఓకే, ఆ ఫోటో కింద వేరే ఫోటో కూడా ఫ్లాష్ చేయండి సార్. ఓకే, ఇంకొక ఫోటో చూపిస్తాను. ఆ పిల్లల ఫోటో ఫేస్లను కూడా కవర్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది 2017లో. ఓకే, ఎందుకంటే పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి. అది 2017 ఎండింగ్లో అక్టోబర్లో. అరే శాంతి హ్యాపీగా ఉందా లేదా ఒకసారి చూపించు. శాంతి హ్యాపీగా ఉందా లేదా? అందులో ఫీల్ అవుతుందా? అయ్యో నా విడాకులు, ఈ ఫోటో మళ్ళీ చూపిద్దాం. శాంతి విడాకులు తీసుకున్న భర్త నా దగ్గరకు వచ్చాడని ఫీల్ అవుతుందా అమ్మాయి? ఫీల్ అవుతుందా సార్? అవును, ఫీల్ అవుతుందా అమ్మాయి? 2016లో విడాకులు తీసుకుంటే నేను పిల్లల్ని జున్నుకు వచ్చానా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానా నేను? ఓకే, ఇందులో ధర్మం ఉందా సార్? ఇది 2017.
ఇప్పుడు 19:26 ఇది 7:26కి సముద్రం అంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనుకుంటా. మరి ఇక్కడ నాకు 19:26 కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, మిమ్మల్ని డౌట్ చేస్తాను. ఒకసారి ఫోటో తీసుకుందాం. 21/10/2017 కానీ 19:26 అంటే 7:26 చీకటి ఉండాలి, సముద్రం అంతా చీకట్లో ఉండాలి. కానీ సముద్రం ఎందుకు మిట్ట మధ్యాహ్నం కనిపిస్తుంది నాకు? సముద్రంలో కెరటాలంతా స్పష్టంగా వెనక ఎక్కడ చీకటి లేదు. ఏమో సార్, ఇందులో అయితే హానెస్ట్, ఇందులోనే ఐ డోంట్ హావ్ ఎనీ మార్ఫింగ్ గిర్ఫింగ్ ఏం లేదు. హానెస్ట్గా చెప్తాను, నేను ఎలా చెప్పాలో నాకైతే తెలియదు. ఈ ఇక్కడ నా చిట్టుకుని వెళ్తూ చూపిస్తున్నాను 19:26. ఇది టైమే కదండి, ఇది టైమే. టైం ఇదైతే 7:26. నేను ఇది కూడా మార్ఫింగ్ అంటే నేను చెప్పలేను. అంటే ఆ ఫ్లాష్ లైట్లో వెనకున్న ఒక కెరటం కనిపిస్తుంది, వెనకాల ఉన్న జనాలు, ఇది మిట్ట మధ్యాహ్నం కనిపిస్తుంది. సో అది కూడా టైమింగ్. కానీ ఒకటేంటంటే అంటే నేను ఇది 2017కి ముందని అన్నాను, ఎందుకంటే ఒకవేళ టైం తప్పైంది. పిల్లలు 2015లో ఎప్పుడు పుట్టారు? 15లో పుట్టారు. 15లో పుట్టారు కాబట్టి పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి ఏజ్ని బట్టి కూడా ఇది ఖచ్చితంగా పిల్లలకి 2 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు టైం తప్ప అయ్యి ఉండొచ్చు. ఓకే, నేను టైం కంటే ఎక్కువ దీన్నే కన్సిడర్ చేయండి. ఓకే, పిల్లలు పెద్దగా ఉన్నారు. సో మరొక్కసారి చూపిస్తున్నాను మీకు. ప్లీజ్ గో హెడ్. ఓకే, ఒకసారి మళ్ళీ చూపిద్దాం. ఈ ఫోటోలో శాంతి చాలా నవ్వుతూ జాయ్ఫుల్గా సముద్రంలో ఉన్నారు, భుజం మీద చేసుకుని ఉన్నారు. కానీ ఇక్కడ ఈ డేట్ మాత్రం నాకు 19:26 కనిపించేసరికి సాయంత్రం 7:26 సముద్రం ఎందుకు ఇంత స్పష్టంగా కనిపిస్తుందని డౌట్ వచ్చింది. సో ఇది మార్ఫింగ్ అని అనుకున్నాను. కానీ పిల్లలు 2015లో పుట్టుండుంటే ఇంత పెద్ద పెద్ద పిల్లలు ఉండరు కాబట్టి ఏజ్ ఎంత పిల్లలకి అప్పుడు 2 సంవత్సరాలు పుట్టారు కదా. ఓకే, సో ఇది 2017 ఆ సమయంలో నమ్మటానికి ఆస్కారం ఉంది. ఓకే, రైట్. సార్, నేను నా మనసులోంచి చెప్తాను. ఏదైనా ప్రతిదానికి నా భార్య రేపు పొద్దున విడిపోతుందేమో, ఇంకొకరితో వెళ్ళిపోతుందేమో అని నేనైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోలేను. ఐ ట్రస్టెడ్ హర్. మనసా వాచా కర్మను నమ్మాను అమ్మాయిని. మనసా వాచా కర్మను నమ్మాను, చదివిచ్చాను, ఎంకరేజ్ చేశాను. జాబ్ వచ్చేంత ఒంటరిగా విశాఖపట్నంలో జాబ్ చేస్తాను, ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ డెమోక్రటిక్. నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. నేను స్వేచ్ఛవాది. ఒక స్త్రీకి మొగోడికి ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీకి అంత స్వేచ్ఛ ఇవ్వాలంటాను నేను. ఇద్దరు ఆడపిల్లలను సరే ఇష్టపడి పెంచుకుంటున్నాను. ఓకే, ఈ ఎవరు సుభాష్తో ఎప్పుడెప్పుడు మాట్లాడారు మీరు? 2 సార్లు మాట్లాడాను సార్. ఈ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత అంతవరకు సుభాష్ ఎవరో నాకు తెలియదు. ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత పి సుభాష్ అనే పేరు దీంట్లో చూసి నేను షాక్ అయ్యాను. కొత్త క్యారెక్టర్ వచ్చింది అనేసి ఇతని మీద ఒక 2 వీక్స్ రీసెర్చ్ చేసి అతని గురించి అంత డీటెయిల్స్ అంతా తీసాను. డేటా తీశారు, బయోడేటా తీశాను. మీకు బయోడేటా కావాలంటే చూపిస్తాను నేను. అది ఏం తెలియదు, చెప్పండి. అంటే అసలు ఎక్కడ పుట్టాడు, ఏంటి, ఆధార్ కార్డు కూడా ఉంది కావాలంటే. ఆ తర్వాత ఏం చేశాడు, అసలు ప్రొఫెషన్. ఆయన ఆధార్ కార్డు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇల్లీగల్గా తీసుకోవడం? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఆమె విల్లా డీడ్ కొనింది కదా విజయవాడలో, ఆ డీడ్లో ఆయన ఆధార్ కార్డు ఉంది, చూస్తారా? ఓకే ఓకే, ఆ విల్లాలో ఆయన ఆధార్ కార్డు ఉంది. అది ఇంకా అది ఏమని ఉంది అందులో? ఆధార్ కార్డు రిప్రజెంటేటివ్ అని ఉంది. హస్బెండ్ అని ఉంది అందులో. హస్బెండ్ అనేది నేను ఎగ్జాక్ట్ ఒకసారి చూస్తాను, చూడండి. రిప్రజెంటేటివ్ అని రాసుకున్నారు. ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మీరు ఎలా రీసెర్చ్ చేస్తే అలా రీసెర్చ్ చేయండి. అది యాక్చువల్ హస్బెండ్ ప్లేస్లో అది రాశారు. హస్బెండ్ ఫోటోలో అది పెట్టారు. హస్బెండ్ దాన్ని రిప్రజెంట్, అది ఎక్కడ హస్బెండ్ అనే పదం రాలేదు. ఓకే, డాటర్ ఆఫ్ అని పెట్టారు అక్కడ. అదే ఈ అమ్మాయి ప్రతి చోట కూడా అంటే. ఓకే, ఇల్లు ఇది ఎప్పుడుది? ఇది 2023లో కొన్న విల్లా కొనడం దగ్గర నుంచి ఆయనే ఉన్నాడు ఏదో ఒక ప్లేస్లో. కేర్ టేకరా లేకపోతే హస్బెండా ఇంకొకట ఏదో ఒకటి. బిడ్డ పుట్టినప్పుడు హస్బెండ్ ప్లేస్లో ఆయనే ఉన్నాడు. ఇవన్నీ అయిపోయాయి. సో మీరు అనుకుంటున్నట్టు బిడ్డకి తండ్రి ఎవరో ఆమె కూడా చెప్పింది. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కావాల్సిన వాళ్ళిద్దరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి అన్నది చూడండి. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్? ఐ థింక్ ఇట్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. ఐ మే బి మనీ కోసం ఎనీథింగ్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రజలు వింటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. లీగల్లీ వెడ్డెడ్ కపుల్ మన డిస్కషన్ అక్కడ జరగాలి. ఓకే, అమ్మాయి లీగల్ గా మ్యారీడ్ అంటా ఉంది. ఓకే, అది కోర్టుకు సంబంధించిన విషయం. లీగల్లీ వెడ్డెడా లేకపోతే వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లి లివ్ ఇన్ రిలేషన్షిప్ భర్తకు విడాకులు కూడా వస్తుంది. ఒప్పంద పత్రం